హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ సంయుక్తంగా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోలు మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా నిన్నటి రోజున అంటే 29/4/2024 మనకి ఎస్ఆర్ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దీన్నే ఎస్ఆర్ఎం జేడబ్ల్ఈ అని కూడా అంటారు. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. నాకు రోజు రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి సందుపోకుండా నాకు కాల్స్ రావడం జరిగింది. సార్, దీని యొక్క స్కాలర్షిప్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఎవరికి ర్యాంక్ వస్తుంది, అసలు ఎట్లా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది చాలామంది అడగడం జరుగుతుంది. సో ఎస్ఆర్ఎం జేఈ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ఎస్ఆర్ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రమారమిగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల విద్యార్థులందరూ కలిసి 135,000 మంది రాస్తారండి. 135,000 మంది ఎంట్రన్స్కి అప్లై చేశారు. ఇందులో ఒక 86,000 మంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. అవుట్ ఆఫ్ 1,35,000లో 86,000, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ ఈ క్లాసెస్ అవ్వడం వల్ల కొంత నెంబర్ తక్కువ రాశారు. 86,000 మంది రాశారు. రాస్తే దీంట్లో వీళ్ళ తాలూకు సంబంధించినటువంటి క్యాంపసెస్లు ఒక 7 క్యాంపసెస్ ఉన్నాయి. ఇందులో చెన్నైలో కానీ మనం తీసుకున్నప్పుడు ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్, లేదా ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్, లేదా ఎస్ఆర్ఎం కన్కతలూర్ అనేటువంటి క్యాంపస్ అని ఉంది. ఈ క్యాంపస్లో మనకి సిఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఓవరాల్గా అన్ని బ్రాంచ్కి సంబంధించి 7,200 సీట్లు ఉన్నాయండి ఈ సంవత్సరం. 7,200 సీట్లు. అదేవిధంగా ఎస్ఆర్ఎం రామాపురం, ఇది కూడా చెన్నై మనకి తాంబరం దగ్గరలో ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎం రామాపురం కాలేజ్ కూడా ఉంది. ఇది కేటీఆర్ క్యాంపస్ యొక్క ఆఫ్ క్యాంపస్ యొక్క శాటిలైట్ క్యాంపస్ అంటారు. అదేవిధంగా ఎస్ఆర్ఎం వాడపల్లి, ఇది కూడా ఒక చిన్న క్యాంపస్, సిటీ క్యాంపస్ ఉంది. ఈ 3 చెన్నై కానీ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏపీకి వచ్చేసరికి ఏపీ ఎస్ఆర్ఎం క్యాంపస్ ఉంది. అదేవిధంగా ఢిల్లీలో మోడీనగర్ క్యాంపస్ ఒకటి, అదేవిధంగా సోనిపత్ క్యాంపస్ ఒకటి. ఇట్లా మనకి 6 క్యాంపస్లు, ఇంజనీరింగ్ క్యాంపస్లు. ఇంకా ఇది కాకుండా వీళ్ళకి అదర్ క్యాంపస్గా ఉన్నాయి. కాబట్టి జేఈ ఎస్ఆర్ఎం జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీద మనకి సీట్లు ఎందులో అలాట్ అవ్వబడతాయంటే ఈ 6 క్యాంపస్లో కూడా సీటు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ రాసినటువంటి విద్యార్థులకి ఎటువంటి రకాలైనటువంటి స్కాలర్షిప్స్ ఉంటాయనేది మనం చూసినప్పుడు, ఇది ఏప్రిల్లో జరిగినటువంటి ఎగ్జామ్ ఫేజ్ 1 వచ్చేసి ఏప్రిల్లో జరిగింది, ఏప్రిల్ 20వ తారీఖు. దీని రిజల్ట్ అనేది నిన్న రావడం జరిగింది. సో 20,000 రూపు ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి సిఎస్సిలో సీట్ వస్తుందండి. రాసింది ఎంతమంది మనం చెప్పాం, 135,000 మంది అప్లై చేసుకున్నారు. ఒక 86,000 మంది ఎగ్జామ్ రాశారు. ఇందులో ఎవరికైతే బిలో 20,000 ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి చెన్నై కేటీఆర్ క్యాంపస్లో సీట్ వస్తుంది. సార్, ఫీజు ఎంత ఉంటుంది? రమారమిగా 4,75,000 కాలేజ్ ఫీజు అనేది ఉంది. బ్రాంచ్ని బట్టి కొంచెం అటు ఇటు ఉంది. ఈసీగా అయితే 2,75,000 ఉంది. సో మిడిల్లో డిఫరెంట్ బ్రాంచ్ని బట్టి 4,75,000 హైయెస్ట్ గాను, ఒక 1,75,000 అంటే మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్కి అయితే 1,75,000 ఇట్లా మనకుంది. ఇది ఫీ స్ట్రక్చర్స్. మీరు 20,000 లోపు ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరు కాల్ చేయొద్దు. మీకు కేటీఆర్ క్యాంపస్లో సీట్ వస్తుంది. దీని యొక్క మెయిల్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మీ రిజల్ట్స్ సంబంధించినటువంటి మెయిల్ కన్ఫర్మేషన్ ఈ రోజు నైట్కి మీకు వస్తుందండి, లేకపోతే మ్యాక్సిమం రేపు నైట్ కల్లా వచ్చేస్తుంది. సో మీరు వచ్చిన తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది అంటే మీ ప్రియారిటీ బ్రాంచ్ ఏందన్నది మీరు చాయిసెస్ రూపంలో ఫిల్ చేసి మళ్ళీ కానీ మీరు అప్లోడ్ చేసినట్లయితే దాని తర్వాత మీకు ఏ బ్రాంచ్లో మీకు అవకాశం ఇచ్చారు వాళ్ళని చెప్పేసి మీకు మరో 3 డేస్లో మరొక మెయిల్ రావడం జరుగుతుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు 10,000 రూపాయలు ఒక అమౌంట్, 1,00,000 రూపాయలు ఒక అమౌంట్, 2 అమౌంట్లు పే చేయాలి. ఒకవేళ సీటు వద్దు అనుకున్నట్లయితే ఆ 10,000 అనేది ఇంక మళ్ళీ తిరిగి రాదు. ఈ 1,00,000 రూపాయలు అనేది రీఫండ్ వస్తుంది. ఇది ఎస్ఆర్ఎం జేఈ యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్. మీకు మరో ఎగ్జామ్ వచ్చేసి జూన్ నెలలో ఉంటుంది. ఫేజ్ 2 అంటారు దీన్ని. సేమ్ అప్పుడు కూడా అలా ఉంటుంది. సో ఎస్ఆర్ఎం జేడబ్ల్యూ రాసినటువంటి వాళ్ళు కేటీఆర్ క్యాంపస్లో అయితే బిలో 20,000 వస్తుంది. రామాపురం క్యాంపస్లో అయితే ఏపీ క్యాంపస్లో అయితే 30,000 వరకు వస్తుంది. రామాపురం క్యాంపస్ కూడా ఒక 35,000 వరకు మీకు ర్యాంక్ వచ్చినా కానీ మీకు వితౌట్ డొనేషన్ సీటు దొరికేదానికి అవకాశం ఉంది. దీనికన్నా పెచ్చు అంటే ఒక 35,000 కన్నా పెచ్చున్నటువంటి విద్యార్థులు మేనేజ్మెంట్ సీట్ కోసం మమ్మల్ని సంప్రదిస్తే ఆ బ్రాంచ్ని బట్టి, కాలేజీని బట్టి ఏపీ ఎస్ఆర్ఎంలో మనకు డొనేషన్ సీట్ చేయడానికి అవ్వదండి. సో రామాపురంలో కానీ మీకు కేటీఆర్ క్యాంపస్లో కానీ మేనేజ్మెంట్ సీట్స్ కూడా మనం చేసేదానికి అవకాశం ఉంది. ర్యాంకు 30,000 పైన వచ్చినటువంటి విద్యార్థులు, 30,000-40,000 పైన వచ్చి ఇంకా మనకి కేటీఆర్ క్యాంపస్ లేకపోతే ఎస్ఆర్ఎం బ్రాండ్ కావాలనుకుంటున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే డెఫినెట్గా మీకు మేనేజ్మెంట్ సీట్ చేసి పెడతాను.
సో దీంట్లో ఎస్ఆర్ఐ దీన్ని బట్టి ఏదైనా మనకి స్కాలర్షిప్స్ వస్తాయంటే మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది. బిలో మీకు 100 లోపు వస్తే ఎటువంటి స్కాలర్షిప్ ఉంటుంది, ఎటువంటి స్కాలర్షిప్ అంతా మీకు మెన్షనింగ్ అంతా ఉంది. అయితే ఇప్పుడు దీని బేసిస్ మీద మీరు ఢిల్లీలో కూడా తీసుకోవచ్చు. ఈ ఢిల్లీలో ఎలాగో డొనేషన్ లేదు కాబట్టి అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ప్రామినెన్స్ అంత అవసరం లేదు. ఢిల్లీ ఎలాగో నేను చేస్తున్నాను అడ్మిషన్స్, మీరు అందరూ కూడా నన్ను అప్రోచ్ అయి ఉన్నారు. సో మెయిన్ సంబంధించి ఏంటంటే ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్లో ఎంత ర్యాంకింగ్ సీట్ వస్తుంది అనేది పేరెంట్స్ పదే పదే కాల్ చేసి అడుగుతున్నారు. అయితే ఎవరెవరికి స్కాలర్షిప్ ఎంత ఉంటుంది అనేది కానీ మీరు తీసుకున్నప్పుడు మీకు బిలో 300 లోపు ర్యాంక్ కానీ వస్తే అప్పుడు మీకు ఏదైనా డిస్కౌంట్ ఉంటుంది తప్ప ఒక 400 దాటిన తర్వాత ఇక మీకు డిస్కౌంట్ అనేది ఏమి కూడా రాదు. బిలో 400 ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను, మీరు చూస్తున్నారు. సో ఇట్లా డిఫరెంట్ బోర్డ్స్ నుంచి ఫౌండర్స్ స్కాలర్షిప్ అని, మెరిట్ స్కాలర్షిప్ అని, ర్యాంక్ బేస్డ్ స్కాలర్షిప్ అని రకరకాల స్కాలర్షిప్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఈ రకంగా ఉంటాయి. మీరు 400 లోపు ఉంటే స్కాలర్షిప్ ఏంది వస్తుంది అనేది ఆలోచన చేసుకొని మీరు వెబ్సైట్లో చూస్తే మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుందో మీకు అప్పుడే కూడా మీకు ఈ విషయం అర్థమైపోతుంది. సో 85,000 మంది ఎంతో ఈగర్గా చేస్తున్నటువంటి వీడియో కాబట్టి దీని వర్షన్ నేను ఇంగ్లీష్, హిందీలో కూడా చేసే ప్రయత్నం చేస్తాను మీకు అర్థం కావడం కోసం. సో తెలుగు అర్థం కానటువంటి వాళ్ళు హిందీ, ఇంగ్లీష్లో చూడవచ్చు. అయితే ఎస్ఆర్ఎం ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ రెప్యూటెడ్ క్యాంపస్ అండి. ఎస్ఆర్ఎం క్యాంపస్లో మీరు చదువుకుంటే మీకు నెంబర్ ఆఫ్ దాదాపు లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నప్పుడు 1150 కంపెనీస్ వీళ్ళ క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది. ఎస్ఆర్ఎం గ్రూప్స్ని 7,80,000 యావరేజ్తో 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజ్తో ఎస్ఆర్ఎం 40 ఏళ్ళ నుంచి కన్సిస్టెంట్గా వీళ్ళ యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. సో వన్ ఆఫ్ ది వెరీ వెరీ రెప్యూటెడ్ గ్రూప్. ఏదైనా చిన్న చిన్న అపోహలు ఇటువంటివి ఉన్నప్పుడు కూడా మీరు క్యాంపస్ విజిట్ చేసి మీరు తీసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఎస్ఆర్ఎం JEE ర్యాంకర్స్. సో మీరు ఎస్ఆర్ఎంలో అడ్మిషన్ తీసుకోండి, మంచి ప్లేస్మెంట్ పొంది మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ Edu9 థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నారండి, మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎస్ఆర్ఐకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్, పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.